హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు ఫామ్ టూర్ చూస్తూ ఉంటారు. ఈ ఫోటోలో చూసినట్ల మా బాబు బ్యాక్ సైడ్ ఉండే గుట్టుదా ఇది. ఈ గుట్లో ఒక కరివేపాకు చెట్టు, 2 వేప మాండ్లు, ఒక పనసపండు చెట్టు అంతా ఉండే. బట్ ఇది వచ్చి సేనుకు నడంతరంలో ఉంది అనే దానికోసం ఇప్పుడు లెవెలింగ్ చేస్తాము అనేసి మా మామయ్య అంతా రెడీ చేస్తూ ఉండరు. నేను లెవెలింగ్ అంతా ఎట్లా చేస్తారో అని ఆ ప్రాసెస్ని చిన్నగా వీడియో ఎత్తి దీంట్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ బాంబ్స్ పెట్టి పేల్పించినారు. ఇక్కడ యాక్చువల్లీ పక్కల గ్రీన్ హౌస్ ఆ పక్క కంపెనీ అంతా ఉండేదానివల్ల చిన్న హోల్స్ పెట్టి లోపలే పేలేనట్ల బాంబ్స్ పెట్టినారు. ఇట్లా పేలిండే రాయిల్ అంతా వచ్చి మనము లెవెలింగ్ చేసేటప్పుడు కావాల్సిండే చిన్న చిన్న రాయిల్ అంతా వచ్చి కింద వేసి మనకు మన్ను వేసి మనము లెవెలింగ్ చేసేకి కూడా యూస్ చేసుకోవచ్చు. మిగతా ఉండే పెద్ద పెద్ద రాయిల్ ఆ పక్క సేన్కి తోసేస్త్రీ. ఇప్పుడు లెవెలింగ్ చేసేటప్పుడు వచ్చి ఒక 2 టెంకాయ మాండ్లు ఎత్తేయాల్సి పొడే. అందరికీ అంతే, వాళ్ళు ఆశగా సాకిండే మాండ్లని ఎవరికి వేరేోడ పీకేసేదానికి ఇష్టమయ్యలేదు. బట్ సందర్భ సుల్నిలై వల్ల మనమును ఒక 2 మాండ్లని ఎత్తేయాల్సి పొడే. ఈ మాండ్లు ఎత్తేసిన దాన్ని ఇంకా కొంచెం కష్టంగా ఉండే అప్పుడు. అనకు చూడండి, ఈ పక్క ఎన్ని రాయిలు మనం కిందేసి లెవెలింగ్స్ వేసేస్తే కూడా ఇంకా ఎన్ని రాయిలు ఉన్నాయో చూడండి. అది గుట్టు చూసేదానికి చిన్నగా ఉంటాను, లోపల ఎక్కువగా పెద్దగా ఉండే. ఇది చూడండి, ఆ వేపక మన వేర్లు ఇది వచ్చి ఎక్కువ ఇయర్స్ ఉందంట ఆ మాండ్లంతా. ఈ పక్క వచ్చి పువ్వు కోసేసినారు. ఇక్కడ ఒక పీకాక్ పోతా ఉంది, నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చి ఎక్కువగా పీకాక్స్ ఉంటాయి. నియర్లీ 18 ఇంకా 100 ఉంటాయంట. నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి మట్టము పోయినప్పుడు ఒక 10 to 15 పీకాక్స్ని చూస్తున్నాయి. ఇక్కడ నేను ఈ పక్క ఇప్పుడు లెవెలింగ్స్ వేసిండే క్లిప్ని కూడా ఇంకొక దినం పోయి నేను లెవెలింగ్స్ వేసినాక వీడియో ఎత్తింటిని, దాన్ని కూడా ఈ వీడియోలన్నీ జాయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు లెవెలింగ్ అంతా చేసినాక ఎట్లుంది అనేసి. మోస్ట్లీ లెవెలింగ్ అంతా అయ్యేతలకే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ పట్టింది ఇంత మాత్రం చేసేదానికి. అనాక మా ఫామ్లో ఉండే ఏమేమి ప్లాంట్స్ ఉంది అనేదాన్ని ఈ వీడియోలో చూపిస్తాను రాంట. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది. ఇది వచ్చి ఎన్ని పువ్వులు పిందులు వచ్చింది, బట్ అన్నీ ఉదిరిపోయింది. ఇప్పుడుదా ఫస్ట్ ఒకటిదా బాగుంది. మనకి ఈ పక్క మూసంబి చెట్టు, ఆరెంజ్ చెట్లు అంతా నాటినాము. అన్నీ అంతే ఒక్కొక్క కోకోనట్ ట్రీకిను సెంటర్లో నాటుతూ ఉండము. ఇది వచ్చి బనానా ట్రీస్. మాకు మోస్ట్లీ బనానాస్ కొనే మాత్రమే ఉండలే. ఒక్కొక్క బనానా అయినాక ఒక్కొక్క గొల అయినాక ఇంకొకటి సిక్తా ఉంటుంది. ఈ పక్క చూడండి, ఇది వచ్చి మా డాగ్ ఉంది, దీని పేరు వచ్చి జాకీ. ఇది వచ్చి గ్రీన్ హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ పపాయ చెట్టు అనకు పాకు చెట్లు అంతా ఉంటుంది. ఆల్రెడీ ముందరే పెట్టిండే పాకు చెట్లు అనకు గ్యాప్ ఉండేతామంతా ఇప్పుడు కొత్తగా పెట్టినాము. అంతా మేము ఇప్పుడుదా పామునంతా కొంచెం మెయింటైన్ చేస్తాము అనేసి స్టార్ట్ చేసినాము. ఇక్కడ వచ్చి గ్రేప్స్ పెట్టినారు. దీనికి ఇంకా సప్పరం వేయలేదు. ఇది ఒక్కొక్క వెరైటీనా లేకుంటే అన్నీ ఒకే వెరైటీనా అనేది నాకు కరెక్ట్గా తెలియదు, వచ్చినాక తెలుస్తుంది. ఈడొచ్చి పర్పుల్ గోవా ఉంది. ఇది వచ్చి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది. బట్ టేస్ట్ వైస్ మొత్తం జాస్తి స్వీట్గా ఉంటుంది. బట్ ఇది రైప్ అయ్యేదానికి ఒక 1 or 2 months అవుతుంది, కొంచెం వెయిట్ చేసాలా. మనకి పక్క వచ్చి రామ్ సీతాఫల్ సెట్ ఉంది. ఇది నార్మల్ మన సీతాఫల్ కన్నా ఇది వచ్చి కొంచెం పుల్లగా ఉంటుంది. నాకు సైజులోనూ అంతే. నార్మల్ కస్టర్డ్ యాపిల్ కన్నా ఇది ఒక 2 కస్టర్డ్ యాపిల్ని చేరితే ఒక రామ్ సీతాఫల్ అవుతుంది, అంత పెద్దగా ఉండే. ముందరడైతే మాకు జాస్తి రామ్ సీతాఫల్ వచ్చింది. బట్ ఈ సతిను జాస్తి పూలు పిందులు వచ్చినాయి. చూడండి, ఇట్లదా ఉంటుంది రామ్ సీతాఫలోడ పువ్వులు. అక్కడంతా బాగా పిందులు వచ్చినాయి. ఇంకా 2 చెట్లు ఉంది మా ఫామ్లో రామ్ సీతాఫల్ చెట్టు. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ వచ్చి ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. ఈడొచ్చి నీళ్ళకుంట, ఇది వచ్చి గ్రీన్ హౌస్ పర్పస్కి యూస్ చేసుకునే దానివల్ల పెట్టిండేది. ఈ పక్క అన్నీను అంతే, మేము అన్ని ప్లాంట్స్ను అంతే ఒక్కొక్క టెంకాయ మానికి సెంటర్లో పెట్టినాము. ఇప్పుడు టెంకాయ మండలను అంతే అంతను పువ్వులతో వస్తూ ఉంది. ఇది మోస్ట్లీ ఈ ఫామ్లో వచ్చి ఆర్గానిక్ వెరైటీను ఉంటుంది, హైబ్రిడ్ వెరైటీను ఉంటాయి. కొన్ని టెంకాయ మండలు వచ్చి ఆర్గానిక్ ఉంటాయి, కొన్ని ఇవంతా 3 years 4 years అయ్యింది. బట్ ఇప్పుడే గొల్లంతా బాగా తోస్తే. చూడండి, ఇది ఒక నార్మల్ చేపకాయ చెట్టు, ఒక సీతాఫలం అంతా ఉంటుంది. అన్నాక ఇప్పుడు మనము ఆపకపోతే
మనకి ఒక మ్యాంగో ట్రీ, ఒక నార్మల్ సీతాఫల చెట్టు అంతా ఉంటుంది. ఈ టెంకాయ చెట్లను చూడండి అంతాను గొల్ల తోసేసే, మోస్ట్లీ ఇవంతా హైబ్రిడ్ వెరైటీ అనుకుంటాను. ఇది వచ్చి ఆర్గానిక్ వెరైటీ ఆమ్లా వచ్చి, ఇది వచ్చి ఆర్గానిక్, దానివల్ల లేట్ అవుతుంది వచ్చేదానికి, ఇంకా రాలేదు ఆమ్లా వచ్చి. నేను వచ్చినాక ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఫామ్నంతా. నేను ఇక్కడికి ఊరికి వచ్చినప్పుడంతా, ఫామ్కి వచ్చినప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, అది ఫ్యూచర్ వీడియోస్లో వస్తుంది. ఇక్కడ ఒక ఆర్గానిక్, ఇది ఆర్గానిక్ మ్యాంగో, ఇది 3-4 ఇయర్స్ ఇంకా అయ్యింది, బట్ ఇంకా ఏమీ ఫ్రూట్స్ అంతా ఏమీ రాలేదు. ఇది అయినాక ఈ పక్క వచ్చి ఒక నార్మల్ సీతాఫల సెట్ ఉంది. ఈ సెట్టు ఎక్కువ రోజులు ఇంకా ఉంది, నేను మ్యారేజ్ అయిన దానికి ముందు ఇంకానే ఉందంట. బట్ చూసేదానికి చిన్నగా ఉంటేనే ఫుల్ కాయలు వస్తుంది. సీజన్కి మాకు కావాల్సినంత సీతాపండ్లు మా ఫామ్ ఇంకానే సిక్కుతాయి. ఇది ఒక 2-3 మాండ్లు ఉన్నాయి, అదే మాకు చాలు. మనకి ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది, ఇది ఆర్గానిక్. ఇదిను అంతే 3 ఇయర్స్ పైన అయ్యింది, ఇంకా పువ్వులు పిందులు ఏమీ రాలేదు. ఇక్కడ పాక్ చెట్టు మనకి ఈ పక్క పెట్టినాము. ఈ పక్క పెట్టిన మ్యాంగోస్ వచ్చి హైబ్రిడ్ వెరైటీ. ఇది మొన్ననే సిక్కేసే మాకి, మొన్న మ్యాంగో సీజన్ వచ్చినప్పుడే ఒక 4-5 మ్యాంగోస్ దగ్గర సిక్కే. ఇదంతా మేము వేరుశనగలు వేసినాము, ఇంటి పర్పస్కి కొంచెం పుచ్చకాయలు తింటాము అనే దానికోసం ఉండే గ్యాప్లో అట్లా వేసి పెట్టినాము. ఈ మ్యాంగో ట్రీలో వచ్చిన మ్యాంగోస్ది నేను పిక్ మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ వచ్చిండే ఫ్రూట్ అన్నాను, మెమరీగా ఎత్తి పెట్టిండేది. అనంక ఈ పక్క అంతా వచ్చి పాక్ చెట్లు, కోకోనట్ ట్రీ. అనంక ఆ పక్క ఒక మామిడి చెట్టు ఉంది. నేను ఇంకా ఆ పక్కంతా పోయినాక మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ హౌస్కి లెఫ్ట్ సైడ్ ఉండే ప్లేసెస్లో ఇట్లా మేము ఒక్కొక్క టెంకాయ మన కిందను ఇట్లా ప్లాంట్స్ వేసుకుంటాము. ఇప్పుడు వచ్చి గ్రీన్ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంటికి కావాల్సినంతే, మేము అన్నీ అంతే మా ఇంటికి కావాల్సినంతే వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కొంచెంగా అనపకాయలు వేసుకున్నాము ఇంటి పర్పస్ కోసము, ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇక్కడ ఇక్కడను ఒక మామిడి చెట్టు ఉండే, యాక్చువల్లీ అది ఏమైనా తెలియదు, కొంచెం దినాలు ఉండేసి అది అట్లే అదిగా ఎండిపోయేసే. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ అంతా తెచ్చినాము, దాన్ని ఇంకా ప్లాంట్స్ వెళ్ళలేదు. నేను ఫర్దర్గా వచ్చే అన్ని వీడియోలను మీకు అవంతా చూపించిస్తాను. ఇది చూడండి, ఇది వచ్చి బ్యాక్ సైడు, గ్రీన్ హౌస్ బ్యాక్ సైడు. అన్నాక లోపల పోయి చూపిస్తాను. ఈ పక్క వచ్చి మన ఇంటి పర్పస్ కావాల్సి ఉండే అనపకాయలు మట్టం వేసుకున్నాము. అనపకాయకి ఈ పక్కన అంతే, మనము మన ల్యాండ్ ఎంత ఉందో అంతకిను మనం కోకోనట్ ట్రీస్ ప్లాంట్ చేసుకున్నాము. కోకోనట్ ట్రీస్ సెంటర్లో వచ్చి అనపకాయలు వేసుకున్నాం. ఈ పక్క అంతే, కంపెనీకి ఈ పక్క కొంచెం గ్యాప్లో మనము పాక్ సెట్లు వేసి డివైడ్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ కంపెనీ వచ్చి మెడిసినల్ కంపెనీ. ఇక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ వచ్చి మనం తాగే కాయలతో, బట్ అగ్రికల్చర్ పర్పస్కి యూస్ చేసుకునొచ్చు. పైన ఉండే ల్యాండ్ కూడా కొంచెం మందే. వీటిని ఇంకా మనకి రోడ్ ఉంటుంది, రోడ్ని ఇంకా ఇట్లా మన ఫామ్కి రావచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ హౌస్ లోపల పోయి చూపిస్తాను. ఇది వచ్చి ఇక్కడ వచ్చి బ్యాచ్గా వేసుకుంటారు, కొంచెం మగ్గులు వచ్చిండేది, కొంచెం పూలు వచ్చిండేది. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది వచ్చి మగ్గులు వచ్చిండే చెట్లు, ఆ పక్క పెట్టిండేది వచ్చి ఇప్పుడే నాటిండే చెట్లు. ఇదంతా చూడండి ఇప్పుడు పువ్వులు వస్తూ ఉండే చెట్లు. అట్లా కొంచెంగా డివైడ్ చేసి వేసుకుంటారు. మోస్ట్లీ ఈ ఫ్లవర్స్ అంతా బొకేస్కిను డెకరేషన్ పర్పస్కి వీటిని ఇంకా పోతూ ఉంటాయి. నేను వీళ్ళు ఎట్లు కట్ చేసి ఎట్లు బొకేస్గా ఎట్లు ప్యాక్స్ చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి, ఒక అన్నయ్య అట్లే వాళ్ళు కట్ చేస్తలేదు, గుంపులుగా ఉండే ఫ్లవర్స్ని అట్లే తెంపేసి వాళ్ళు అట్లే బొకేస్గా చేస్తారు. ఇడ బొకేస్ వేసేది వచ్చి ఎట్లా అంటే ఒక్కొక్క వెరైటీ ఫ్లవర్స్ని ఒక్కొక్క బ్యాచ్గా వాళ్ళు బొకే వేసేసి ఇక్కడిని ఇంకా పంపిస్తారు. అనంక నేను మా ఫామ్తో ఉండే రూమ్లంతా చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 ఫ్యామిలీస్ ఉంటారు, నార్త్ సైడ్ ఇంకా వచ్చి ఇక్కడ ఉంటారు వర్కర్స్, వాళ్ళకని కట్టిండేది ఇది మా మామ వచ్చినప్పుడు ఉండే రూము. దీంట్లోనే ఫ్యాను టీవీ అంతా అనేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.